ఎంతగానో ప్రేమించి ప్రభా మరలా మరొక దినాన్ని మాకు అనుగ్రహించావు ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నీకు వందనములు ప్రభా. ఈ ఉదయ కాలంలో నిన్ను స్తుతించడానికి నీ మంచి అవకాశాన్ని మాకు అనుగ్రహించావు నాయన. నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు ప్రభా ప్రార్థనలో బిడ్డలు నిలబెట్టినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. వారిని ఆశీర్వదించండి ప్రభా. అలాగే పాటల ద్వారా నేను స్తుతించే భాగ్యం అనుగ్రహించావు. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ విధముగా మమ్మల్ని ఆత్మీయముగా బలపరచడానికి నాయన మేము ఎక్కడ త్రోవ తప్పిపోకుండా ప్రయాణం చేయడానికి నీవు మా కొరకు చూపిస్తున్నటువంటి ఈ మంచి మార్గాలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మార్గాలను మేము వెతుకుతూ వాటిని వెంటాడేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మరి ఈ సమయంలో మరి ముఖ్యముగా ప్రభా నీ దైవ సేవకురాల్ని ప్రభా మా మధ్యకి తీసుకొని వచ్చావు. ఆ బిడ్డకి ఆత్మీయ నింపుదల అనుగ్రహించండి, అభిషేకం అనుగ్రహించండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఎంతో ఆసక్తితో నాయన నీ వాక్యాన్ని తెలియజేయడానికి సిద్ధపడి వస్తున్నారు ప్రభా. నాయన ఎంత అదృష్టవంతులు మేము. ఆ వాక్యాన్ని విని మేలు పొందే భాగ్యం మాకు అనుగ్రహించండి. దాన్ని చక్కగా ట్రాన్స్లేట్ చేసే బిడ్డను కూడా అనుగ్రహించావు. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మేమందరము బలపడడానికి, మేమందరము నీలో ఎదగడానికి, ఈ లోకములో నీకు సాక్షులుగా, మంచి విశ్వాసులుగా, స్థిరమైనటువంటి బిడ్డలుగా నిలబడడానికి మాకు సహాయం చేయమని, చేరిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి. ఇంకా చేరనైన బిడ్డల్ని తోడుకొని రండి. ఇటువంటి ఉత్కృష్టమైన సమయాన్ని మేము ఎవ్వరము పోగొట్టుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం అందరికీ అనుగ్రహించమని, ఈ ప్రార్థన సన్నిధానంలో చేర్చుకోమని త్వరలో రానైన ప్రభు అయిన యేసు నామం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అమ్మగారు. జాన్ సేక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సహోదర ఐరన్ రీటా సమన్ గారు సిద్ధంగా ఉన్నారు. మరి ప్రతి శుక్రవారం వారే మనకు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. వారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు హాజరయ్యే చర్చి సిఎన్ఐ చర్చి. మరి అక్కడ దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారండి. గత 5 దశాబ్దాలుగా రీటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవిస్తూ ఉన్నారు. మరి ప్రతి శుక్రవారం మనకి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వాక్యాన్ని చెప్తూ ఉంటారు. మరి సహోదరి ఐరన్ రీటా సెమన్ గారంటే మనందరము ఎంతగానో అభిమానిస్తూ ఉంటాము. మరి వారిని ఆహ్వానిస్తున్నాను. అట్లాగే తెలుగులోకి అనువదించడానికి బాబీ అన్న కూడా సిద్ధంగా ఉన్నారు. ఇద్దరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ మేడం. Good morning, Jansi. Thank you, sweetness. Thank you. థ్యాంక్ యూ. ఓకే మేడం, కంటిన్యూ. Let's start. Please start, sis. Come, let's start. Let's start with a prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning and for the wonderful people that have come into my life, Heavenly Father. I thank you for the blessings on each one of them, Heavenly Father. And as I bring the word this morning, speak through me, Heavenly Father, that it may be a blessing to all. I ask this in your very precious and holy name. Amen. 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 So today, friends, the message that we will be spending time on is through the Holy Scriptures. Through the Holy Scriptures, God gives us encouragement and hope. మరి స్నేహితులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, మనకి పరిశుద్ధ లేఖనాల ద్వారా, అంటే బైబిల్ గ్రంథం ద్వారా మనకి వచ్చే ధైర్యము, మరి ఆదరణ, ప్రోత్సాహము, ఆదరణ అనే అంశాన్ని గురించి ధ్యానించేద్దాం. And the books we will be taking passages is from Isaiah, Romans, and Luke. Isaiah, Romans, and Luke. యెషయా గ్రంథము, రోమా
రోమీయులకు రాసిన పత్రిక, లూకా సువార్త, ఈ 3 పుస్తకాల నుంచి మనం వాక్యం ధ్యానం చేసుకుందామండి. Now, we all know, friends, we've done Isaiah many times earlier, and Isaiah was a great prophet that was also called the evangelical prophet. మరి యెషయా గ్రంథము గతంలో చాలాసార్లు మనం ధ్యానం చేసుకున్నాం. దాని ఉపోద్ఘాతం కూడా నేను మీతో పంచుకొని ఉన్నాను. యెషయా ప్రవక్తని ఒక సువార్తికుడైన ప్రవక్తగా భావిస్తారు, అట్లా గుర్తిస్తారు వారిని. And Isaiah was one prophet who had a fleeting glimpse of the new Jerusalem, the new kingdom. మరి యెషయా ప్రవక్త మిగిలిన ప్రవక్తల్లో చూసినట్లయితే కొంతమందికి ప్రవక్తలకి ఒక గ్రహింపు ఇవ్వబడింది. వారిలో యెషయా ప్రవక్త ఒకడు. ఎలాంటి గ్రహింపు అంటే అది ఒక క్రొత్త యెరూషలేము, మరి కొత్త ఆకాశం, కొత్త భూమి, నూతన ప్రపంచము, కొత్త యెరూషలేము, దీని గురించిన మరి ఒక అస్పష్టమైన లేదా ఒక ప్రవచనాత్మకమైన గ్రహింపు తనకి ఇవ్వబడింది యెషయా భక్తుడికి. And Isaiah was constantly speaking to the people of Jerusalem about the coming Savior and the King of Jerusalem. మరి యెరూషలేం గురించి, అలాగే రాబోయే రక్షకుడి గురించి, మరి యెరూషలేంలో పరిపాలించే రాజు గురించి, ఈ అంశాలు యెషయా ప్రవక్తకి దేవుడి చేత బయలుపరచబడినవి. And this is, friends, if you read the book of Isaiah, in this particular booklet, Isaiah mentions this particular word 45 times. And what is it? He said, in that time, which means coming time. So he mentions it more than 45 times. He talks about the coming Savior. మరి యెషయా గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే దాదాపు 45 సార్లకి మించి ఒక మాట ప్రస్తావించబడతా ఉంది పదే పదే. ఏంటంటే ఆ మాట రాబో దినములలో లేదా ఆ కాలములలో అన్న పదం. ఇది దేన్ని సూచిస్తూ ఉంటుందంటే భవిష్యత్తులో జరగబోయే ఒక కొన్ని విషయాలు సూచించే ఒక పదం దాదాపు 45 సార్ల కంటే ఎక్కువగా ప్రస్తావించబడింది యెషయా గ్రంథంలో. And the 66 books of Isaiah, chapters in Isaiah, 66 chapters, is divided into 3 sections. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి కదండి. ఈ అధ్యాయాలు 3 భాగాలుగా విభజింపబడినవి. Chapter 1 to 39 tells us about Judah, the southern kingdom that would be threatened and conquered by a very powerful neighbor. మరి 1 నుంచి 39వ అధ్యాయం వరకు కూడా యూదా గురించి, మరి ఆ యొక్క పొరుగున ఉన్న శక్తివంతమైన రాజ్యము యూదాని, ఆ యొక్క దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించుకోబోతా ఉన్నారు అన్న అంశం గురించి యెషయా గ్రంథంలో మొదటి 39 అధ్యాయాల్లో రాయబడింది. And chapters 40 to 55 tells us about their time in Babylon. When they were captive in Babylon, he assured the people that God would take them back to Israel to start a new life. మరి 40వ అధ్యాయం నుంచి 55వ అధ్యాయం వరకు ఈ ఇశ్రాయేలీలు, యూదా వారు బబులోను చెరలో ఉండే ఆ యొక్క కాలాలని సూచిస్తూ, మరి వారి యొక్క చెర జీవితం అయిపోయిన తర్వాత తిరిగి దేవుడు వారిని వారున్న ప్లేస్ కి, యెరూషలేముకి తిరిగి తీసుకొచ్చి ఆదరిస్తారు అని ఆ యొక్క ఆదరణ మాటలు, ఆ బబులోను చెరలో ఉన్న ఆ యొక్క కాలాలను సూచించే ఆ యొక్క ప్రవచనాలు 40వ అధ్యాయం నుంచి 55వ అధ్యాయం వరకు మనం చూడగలం. And when he took them back to Israel, he had a plan for them over there. మరి ఆ యొక్క 70 సంవత్సరాలు బబులోను చెర అయిన తర్వాత దేవుడు వారిని తిరిగి యెరూషలేముకి, ఇశ్రాయేల్ దేశానికి తిరిగి తీసుకువెళ్ళిన తర్వాత దేవుడికి ఒక ప్లాన్ ఉంది వారి జీవితాల్లో. రెస్టోర్ చేసిన తర్వాత వారి జీవితంలో యెరూషలేములో వారి విషయంలో కలిగి ఉన్న దేవుని ప్రణాళిక గురించి కూడా మనం చూడగలం.
And this plan would be their mission to the entire nations. Nations means the entire world, that they would be blessed through Israel. మరి ఈ ప్లాన్ ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాలు, నిజానికి ప్రపంచం అంతటికీ కూడా ఈ యొక్క దేశము మరి ఈ ప్రజలు, దేవుని ప్రజలు మరి ఒక ఆశీర్వాదకరంగా ఉంటారు అన్న ఒక ప్లాన్ అన్నమాట. And chapters 56 to 66 is his address to the people of Jerusalem, who needed assurance that God was going to fulfill his promise to the nation. You see, till then they did not believe that God would actually come and fulfill whatever he said. So 56 to 66 is his assurance that God would come to fulfill that promise. మరి 56వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు ఆ భాగం దేన్ని సూచిస్తుంటుందంటే, దేవుడు తాను చెప్పిన ఆ యొక్క ప్రవచనాలని నెరవేరుస్తాడు, ఆయన దర్శిస్తాడు, ఆయన వచ్చి వాటిని నెరవేరుస్తాడు అన్న నిశ్చయత వారికి అనుగ్రహించే ఆ భాగము. అంతవరకు కూడా వారు దేవుడు మాకు చెప్పిన మాటలు నెరవేరుస్తాడా, ఆయన వస్తాడా అన్న ఒక అనుమానము, మరి నమ్మలేని స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితికి ఒక జవాబుగా, ఒక నిశ్చయతగా మరి 56వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయంలో ఆ యొక్క భాగాన్ని మనం చూడగలం. Interestingly, friends, the book of Isaiah has the most quoted verses in the New Testament. Isaiah is quoted so many times. You pick up any book in the New Testament and you will find verses from the book of Isaiah. మరి యెషయా గ్రంథానికి మరొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే నూతన నిబంధనలో మరి అనేక సార్లు యెషయా గ్రంథంలో ఉన్న వాక్యాలని మనం చూడగలం. నూతన నిబంధనలో యెషయా గ్రంథంలోని వాక్య భాగాలు ఎక్కువగా వాడుకున్నారు నూతన నిబంధన గ్రంథకర్తలు. Now we will read chapter 40 verses 1 to 11. Isaiah 40, 1 to 11. And this is about Judah being released from captivity. And it also throws light on the promise of restoration. మరి ఇప్పుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుకుందామండి. యూదా గురించి, మరి అలాగే యూదా తిరిగి వారు విమోచింపబడతారు అన్న ఆదరణ మాటలు కూడా మనం ఈ భాగంలో చూడగలం. ఒకసారి చదువుకుందామమ్మా. షల్ వి రీడ్ సిస్టర్? Yes, please. సిస్టర్ ప్రసీదగా చదవగలరమ్మా? చదువుతాను. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వువలే ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిల్చును. సియోను, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షముగా ఏలుచుండగా, ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది.
ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Amen. Amen. Thank you, Amen. Prasida. So, friends, you can read this chapter, from chapter 40, verses 8 to 11. It is so prophetic about his future coming and how he is going to. Behold, the Lord God will come with strong hand, and his arm shall rule for him. Behold, his reward is with him, and his work before him. So, we are going to be speaking about the restoration of Jerusalem and how Christ is going to be ruling the world. Now, I'm going to tell you people about the 7 unfulfilled promises. This is the great prophetic theme of Isaiah that is yet to be fulfilled. And the first one is the day of the Lord. The day of the Lord. You will read about this right from chapter 2 to chapter 63. If you read స్నేహితులారా, chapter 2, verses 10 to 22, you will start reading about the day of the Lord. That means the coming of the Lord. మరి చదువుబడిన భాగంలో యెషయా గ్రంథము 40వ అధ్యాయం మరి 1 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నాం కదండి. దాంట్లో మరి ఆదరణకరమైన మాటలను మనం చూసాం. బబులోను చెరలో ఉన్నప్పుడు వారిని తిరిగి దేవుడు విమోచించి వారు ఉండవలసిన వాగ్దాన భూమికి యెరూషలేము ఇశ్రాయేల్ దేశానికి తిరిగి తీసుకొచ్చి వారిని కడతాడని, మరి దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క అక్కడ ఏ విధంగా వస్తాడన్న మాట మనం చూసినట్లయితే, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చి బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఈ మాట 10వ వచనంలో ఉంది, యెషయా 40:10. అయితే ఈ మాటలు మనం చదువుకున్నాం కదా. మరి ఒక సంగతి మీతో చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, యెషయా గ్రంథంలో 7 ప్రవచనాలు ఇంకా నెరవేరకుండా ఉన్నవి ఉన్నాయి. అవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ప్రభువు దినము అనేది. ఇది చాలా సార్లు ఈ గ్రంథంలో ప్రస్తావించబట్టు మనం చూస్తాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది, ప్రభువు దినము అన్నమాట. మొట్టమొదటిగా 7 మాటల్లో ఇంకా నెరవేరకుండా ఉన్నది. 7 మాటలంటే 7 ప్రవచనాలు ఈ గ్రంథంలో యెషయాలో ఇంకా నెరవేరవలసి ఉన్నది. వాటిలో మొదటిది ప్రభువు దినము. As I told you, 45 times he says in this book, in the book of Isaiah, in that day, in that day, in that day, means the coming days, not at that time. The second thing is about blessing upon restored Israel. మరి రెండవ పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క చెర జీవితాన్ని అనుభవించి తిరిగి వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత వారికి దేవుడు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు అవి ఇంకా మరి నెరవేరవలసి ఉన్నది. అది రెండవ పాయింట్. And this again you will read from chapter 2 to chapter 66. Where in chapter 2 it is from verse 1 to 5, it starts from there. మరి ఈ రెండవ పాయింట్ గురించి యెషయా గ్రంథము ఇంచుమించు 2వ అధ్యాయం నుంచి చివరి వరకు ప్రస్తావించబడతా ఉంటుంది. మరి ఇశ్రాయేలీని తిరిగి యెరూషలేముకి రెస్టోర్ చేసిన తర్వాత వారి జీవితాల్లో దేవుడు ఏమైతే చేయాలనుకున్నారో ఆ యొక్క వాగ్దానాలు, ఆ ప్రవచనాలు ఇంకా నెరవేరవలసి ఉన్నవి. ఆ విషయాలు మనం 2వ అధ్యాయం మొదటి 5 వచనాలతో ప్రారంభమై అధ్యాయం అంతా కూడా అది మనం గమనించగలం. ఆ గ్రంథం అంతా కూడా గమనించగలం. The next you will read about is restoration of Israel to Palestine. Israel to Palestine, the restoration. మరి మూడవ విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు పాలస్తీనా ప్రాంతంలోకి తిరిగి దేవుడు సమకూర్చడం. It will be from chapter 11 to chapter 66. మరి ఈ అంశాన్ని
11వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు మనం చూడగలం. యెషయా గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 11 నుంచి 66 అధ్యాయం వరకు ఈ మాటని చూడగలం. And it is chapter 11, verses 10 to 12. 11వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 11 10వ వచనం నుంచి 12వ వచనం. Shall we read, sister? No, I will just give these references. You all write it, and then you can, because we need to continue. I've still got 2 more books to go through. Okay. మరి If you ఇంకా want, I will put it. I will send you a note, and then you people can read it on that. I'll send you a note. ఓకే. Then the other No. is restoration of Palestine itself. Restoration of Palestine. 4వ పాయింట్ ఏంటంటే పాలస్తీనా కూడా విమోచింపబడటం. పాలస్తీనా ప్రాంతం కూడా విమోచింపబడటం 4వ ప్రవచనం ఇంకా నెరవేరవలసి ఉన్నది. ఇది Then the other is Jerusalem as capital of the earth. Jerusalem as capital of the earth. ఇంకా నెరవేరవలసిన ప్రవచనం ఏంటంటే యెరూషలేము ఈ ప్రపంచానికి రాజధానిగా ఉండటం. And that is from the first chapter, from verse 26 to the 66th chapter, verse 8. మరి 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 66వ అధ్యాయము 8వ వచనం వరకు ఈ యొక్క అంశాన్ని మనం చూడగలం. And then comes the blessings of the remnant. Remnant means the leftovers. And that is right from the 12th chapter to the end. మరి 5వదిగా పాయింట్ మరి శేషించిన ప్రజల మీద ఆశీర్వాదాలు కుమ్మరించబడటం. Then comes blessings upon the nation, which is right again from chapter 2 to chapter 60. మరి అన్ని దేశాల మీద కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించబడటం అనేది నెక్స్ట్ పాయింట్. దానిని మనం 2వ అధ్యాయం నుంచి 60వ అధ్యాయం వరకు మనం చూడగలం. And finally comes the blessings to the entire creation. Blessings to the entire creation. And that you'll find in the last 2 chapters, 65 and 66. మరి 7వ పాయింట్గా మరి 7వ ప్రవచనం ఏంటంటే కేవలము ఇశ్రాయేలు, పాలస్తీనా ఇంకా మిగిలిన దేశాలు, శేషించిన ప్రజలకి ఆశీర్వాదాలే కాకుండా సమస్త సృష్టి మీద ఆయన కుమ్మరించబోయే ఆశీర్వాదాలు. ఈ పాయింట్ని, ఈ విషయాన్ని మనం 65, 66 అధ్యాయాల్లో చూడగలం యెషయా గ్రంథం. Okay, so friends, these unfulfilled prophecies of Isaiah, I shall write, and the references also, and I'll send it to Bobby. You can all collect it from him. Okay? All right. So now the మరి next ఈ యొక్క పాయింట్స్ అంటే ఇప్పటి వరకు 7 పాయింట్స్ చెప్పారు కదా అమ్మగారు, అవి ఇంకా నెరవేరవలసి ఉన్న ప్రవచనాలు యెషయా గ్రంథంలో మనం చూడగలం. ఇవి ఈ 7ని కూడా వారు నాకు టెక్స్ట్ రూపంలో పంపిస్తారు. నేను మీకు అందజేస్తాను, గ్రూప్ లో కూడా పెడతానండి. థ్యాంక్ యూ. Okay. Now the next book we are going to, friends, in the Bible is the book of Romans. Now the book of Romans is a letter that Paul writes to the people to prepare them for his visit. మరి రోమా పత్రిక వెళ్దామండి. పౌలు గారు ఈ పత్రికను రాశారు కదా, ఆయన వారిని దర్శించబోయే ఆ యొక్క సమయం కొరకు సిద్ధపాటు చేయడానికి ఈ పత్రిక ప్రధానంగా రాయబడింది. And this letter does not get delivered to them. మరి can you please repeat, sister? This letter does not get delivered, means it did not reach them because he was already imprisoned. మరి ఈ పత్రిక నిజానికి వారికి చేరలేదు అంటున్నారు అమ్మగారు. ఎందుకంటే అప్పటికే చెరసాల్లో ఉన్నారు పౌలు గారు, అందువల్ల ఈ పత్రిక వారికి చేరలేదు. And this letter finally reaches the people of Rome through Phoebe, one of the lady who was with them for a long time. అయితే అమ్మగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే వెంటనే
ఎవరిని ఉద్దేశించి రాశారో రోమా పత్రిక పౌలు రోమాలో ఉన్న విశ్వాసులకు రాశారు కదా ఈ పత్రిక. ఆయన అనుకున్న సమయానికి అది వెంటనే చేరలేదు ఆ రోమాలో ఉన్న విశ్వాసులకి ఈ పత్రిక. కానీ ఫీబే అనే ఒక సహోదరి ద్వారా, ఆ సహోదరి వారితో చాలా కాలం కలిసి పరిచర్య చేశారు, వారి ద్వారా ఈ పత్రిక రోమాలో ఉన్న విశ్వాసులకి చేరింది. Okay. And now what did he want to do? He wrote this letter to Rome, to the people of Rome, because he wanted to go and spend time with them. And then from there, once he was with the Christian people in Rome, after that he wanted to take his journey on to Spain. So he wrote to them. మరి ఆయన ఈ ప్రయాణపు ప్రణాళిక ఎలా ఉందంటే, రోమాకి వచ్చి అక్కడ విశ్వాసులు కలుసుకుని అక్కడి నుంచి స్పెయిన్ కి వెళ్ళి అక్కడ ఉండాలని, అక్కడ పరిచర్యలో ఈ విధంగా ప్రణాళిక వేసుకుని ఉన్నారు. దానికి ముందుగా ఈ పత్రిక అక్కడ పంపుదామని అనుకున్నాడు పౌలు గారు. But when he started his journey, he got arrested in Jerusalem and he was taken prisoner to Rome. అయితే ఏమైందంటే తను వేసుకున్న ప్రణాళిక కొద్దిగా అంతరాయం కలిగింది. ఎట్లా అంటే ప్రయాణం స్టార్టింగ్ లోనే యెరూషలేంలో అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రోమాకు తీసుకువెళ్లారు, కానీ మరి ఒక గృహ నిర్బంధనలో ఒక చెరసాల ఖైదీగా తీసుకువెళ్లారు అక్కడికి. Now Paul's message in that letter which he wrote to the people was to let them know that God puts people right with himself. God puts people right with himself. మరి ప్రధానంగా రోమా పత్రికలో పౌలు గారు వారికి ఏమి సందేశం ఇవ్వాలని అనుకున్నారంటే, దేవుడే మరి విశ్వాసుల్ని ఆయన దృష్టికి నీతిమంతులుగా తీర్చుతారు, లేకపోతే ఆ నీతిమంతులుగా తీర్చే విషయము, ఆ అంశము అది విశ్వాసాన్ని బట్టి ఆయన విశ్వాసులైన మనల్ని లేకపోతే రోమాలో ఉన్న విశ్వాసుల్ని దేవుడు తన దృష్టికి సరిగా చేసుకుంటాం అనే అంశం గురించి, సరి అయిన స్థితిలో వాళ్ళ అంతరంగంలో నీతిమంతులుగా వాళ్ళని ఉంచే విషయం, ఆ సందేశాన్ని ఇవ్వటానికి ఉద్దేశించి రాయబడిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక. And this is through faith from the beginning to the end. He puts people right with himself only through faith from the beginning to the end. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక విశ్వాసి జీవితము మొట్టమొదటి నుంచి చివరి వరకు కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే అన్న అంశము ప్రధానంగా ప్రస్తావించబడింది రోమీయులకు రాసిన పత్రికలో. Now let me read verse 17 with it. I have wherefore I may glory through Jesus Christ in those things which pertain to God. In verse 17, this is what it is written. Can somebody read it? Verse 17. Chapter, sister, which chapter? First chapter. ఎవరైనా దయచేసి రోమా 1:17 చదవగలరండి? ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఆమేన్. Amen. So the first verse in chapter 15, chapter 1, tells us about how Jesus will put everything right with himself. I will give you a very simplified version, which in my Bible says, because one of the Bibles I read is verse 17. It says, for the gospel reveals how God puts people right with himself. It is through faith from beginning to end. As the scripture says, the person who is put right with God through faith shall live. Okay? మరి అమ్మగారు ఒక బైబిల్ వర్షన్
ఏ విధంగా చెప్తుందో దాన్ని వివరించారు. దాంట్లో ఇప్పుడు చదవబడిన వచనం రోమా 1:17 ఏ విధంగా ఉందంటే, సువార్త అనేది ఏ విధంగా దేవుడు ఒక విశ్వాసిని తన దృష్టికి సరి అయిన వ్యక్తిగా ఉంచుకోవాలని అది ఎలాగా సంభవిస్తుందంటే, ఆ విశ్వాసి విశ్వాసం వల్లనే, అది విశ్వాసంతో ప్రారంభం అవుతుంది. తన విశ్వాస జీవితము పరిశుద్ధపరచబడటం కూడా, కొనసాగింపు కూడా విశ్వాసంతోనే కొనసాగాల. మరి అది ఎందుకంటే ఒక వ్యక్తి దేవుడి ముందు సరిగా నిలబడాలంటే అది విశ్వాసం వల్ల మాత్రమే సాధ్యం. విశ్వాసం వల్ల మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు అని వివరించబడింది తను చదివిన ఒక ఇంగ్లీష్ బైబిల్లో. Okay. So friends, we are going to read Romans chapter 15 verses 4 to 13. Romans 15, 4 to 13. And this portion tells us that the good news is actually the good news to the Gentiles, that we need to imitate Christ. మరి ఇప్పుడు మనం రోమా 15:4 నుంచి కొన్ని వచనాలు 4 to how many verses? 13. 4 to 13. 4 నుంచి 13 వరకు చదువుకుందామండి. Shall we read, sister? Yes, please. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Praise the Lord. Now, friends, if you remember, everything was centered around the Jews, right? Now, here, Paul is telling them that even the Gentiles who did not have any covenants or anything governing them, even they will benefit from the mercies of God. Even they will have they will be blessed, and God will put them right with himself. మరి ఇక్కడ చదవబడిన భాగంలో మనము మంచి ముఖ్యమైన అంశాలు మనం విన్నాం కదండి. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అన్ని జనులు ఏ విధంగా దేవుని కృప పొందుకుంటున్నారని. వారు విశ్వాసం ఉంచడం వల్ల దేవుని ముందు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అన్న అంశం మనం చూసాం. Okay, so this is the important thing. Everything is not only for the Jews, it is also for the Gentiles. So ultimately, when the prophecies as Isaiah had predicted is for the entire nation, because Israel will ultimately become the capital of the world. The mission
is that God is going to use Israel in a very mighty way to help the people of the world to come to him. మరి ఇక్కడికి మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని కృప, ఆయన యొక్క కనికరాలు, రక్షణ ఇవన్నీ కూడా యూదులకే కాదు, సమస్తమైన ప్రజలకి, ముఖ్యంగా అన్ని జనులుగా ఎవరైతే పిలువబడుతున్నారో వారికి కూడా అవి దేవుడు అనుగ్రహించడం మనం చూస్తా ఉన్నాం. మరి ఇశ్రాయేల్ అయితే మరి ఇశ్రాయేల్ ద్వారా ప్రపంచాన్ని ఎంతగానో ఆశీర్వదించాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది. Okay, and now we'll take up the book of Luke. But before that, friends, I want to tell you, I want you all to read the book of Isaiah very, very carefully. He, as I said, has mentioned more than 45 times. He's talking about the New Jerusalem. Okay, so therefore read it very carefully. And also, you know, there are many things that was unique to Isaiah that he kept predicting. So let us read, because there are many of the unfulfilled prophecies in there also. So read it carefully, because that is the New Jerusalem. మరి ఇప్పుడు మనం లూకా సువార్తకి వెళ్దామండి. దానికి వెళ్ళటానికి ముందు మరొక మాట చెప్పాలని అనుకుంటున్నాను, యెషయా గ్రంథం గురించి. యెషయా గ్రంథం మీరు దయచేసి శ్రద్ధతో చదవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఎందుకంటే ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలు దాంట్లో దాగి ఉన్నాయి. ముఖ్యంగా 45 సార్లు పైగా రానున్న కాలాలను ఉద్దేశించిన మాటలు, ఆ రాబో సమయము, ప్రభువు దినమని, లేకపోతే ఆ దినములు అన్న ఆ యొక్క విషయాలు మరి మన జీవితాల్లో అలాగే భవిష్యత్తులో జరగబోయే ఈ అంశాలు సూచనప్రాయంగా ప్రవచనాత్మకంగా ఉన్నాయి. కనుక ఈ యొక్క యెషయా గ్రంథం చాలా ఆసక్తితో శ్రద్ధతో మీరు చదవాలని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. ఇప్పుడు మనం లూకా సువార్తకి వెళ్దాం. Okay. Now the other two books that I want you to also concentrate on is Luke and John. Okay, these two books, they write very, very different things. Luke was an eyewitness. He was not an eyewitness. Luke was not an eyewitness. Means he was not with Christ to see all that he was doing. He was not an eyewitness, right? But John was an eyewitness. John spent all his waking hours. He was closest to Christ. Peter, James, and John were the three disciples who was closest to Jesus at any given time. If you read the Bible, you will always find these three, Peter, James, John, always mentioned more times than anything, because they were always with Christ. ఇప్పుడు మనము లూకా, యోహాను వీళ్ళిద్దరిని చూసినట్లయితే వారు రాసిన సువార్తలు చాలా ప్రత్యేకత కలిగి ఉంటాయి. లూకా అని చూసినట్లయితే లూకా ఆయన తన సొంత కన్నులతో యేసు ప్రభు వారిని, ఆయన పరిచర్యని, ఆ విషయాల్ని చూసిన వాడు కాదు. ఆయన పరిశోధించి రాశాడు లూకా. యోహాన్ అయితే యేసు ప్రభు వారిని కన్నులారా చూసి తన పరిచర్య అంతటిని తన కన్నులతో స్వయంగా చూసి రాశాడు. Okay, now Luke was a Gentile, and he was also known as the beloved physician. మరి యొక్క విషయం ఏంటంటే వీరిద్దరి మధ్య లూకా ఒక అన్ని జనుల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. తన గురించి ప్రస్తావించినప్పుడు ప్రియుడైన వైద్యుడు అని ప్రస్తావించబడింది. He was a close friend and companion to Paul. అయితే పౌలుకి చాలా సన్నిహితమైన స్నేహితుడు. తన పరిచర్య యాత్రలలో మరి తనతో పాటు మరి సహా పరిచారకుడిగా ఉన్న వ్యక్తి లూకా. And Luke was not an eyewitness to the accounts of Jesus, but he researched whatever he has written has been researched before he wrote it.
మరి లూకా తన కన్నులతో చూడలేదు కానీ యేసు ప్రభు వారి పరిచర్య, యేసు ప్రభు వారి విషయాలన్నీ అయితే చాలా లోతుగా పరిశోధించి రాశాడు లూకా సువార్త. Okay. And not only that, he's not only written the book of Luke, he's also written the book of Acts, right? మరి లూకా గారు లూకా సువార్త ఒకటే కాకుండా అపోస్తల కార్యాలు కూడా రాశాడు. Now the first 4 chapters of the book of Luke, the first 4 verses of the opening chapter of the book of Luke is a very, very interesting thing that we must read. మరి మొదటి 4 వచనాలు చదువుకుందాం. లూకా 1:1-4 చాలా ఆసక్తికరంగా ఉంటాయి. షల్ వి రీడ్ సిస్టర్? Yes, please. అమ్మా ఘనత చదవండమ్మా. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఆమేన్. Now, in the first verse, what is Luke writing? He's stating that his work was the outcome of the interest created by other people. This is how he started writing his book. It was the interest the other people had that he started recording it. అయితే ఇక్కడ తను ఈ లూకా సువార్తని ఎందుకు రాస్తున్నాడో మనం ఆయన ఇచ్చిన కారణం చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గురించి వివరంగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. చాలా మంది రాష్ట్రానికి పూనుకున్నారు యేసు ప్రభు విషయాలు. నేనేమైతే రాయాలనుకున్నానో వారు చాలా మంది అలా రాయాలనుకున్నారు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని నీవు తెలుసుకుంటకు వాటన్నిటిని మొదటి నుంచి తరచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేను నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని కనుక నేను రాస్తున్నాను అంటున్నాడు. మిగిలిన ఎవరైతే రాయాలనుకున్నారో చాలా మంది వారు ఒక రకంగా ఆసక్తిని నాలో కలిగించారు అని చెప్తూ రాస్తున్నాడు లూకా సువార్త. See, because he's writing to Theophilus, so he's writing, many people have done their best to write a report of the things that have taken place amongst us. This is what he says in verse 1. He's writing to Theophilus, and that is how his interest came about to write the book of Luke and to write the book of Acts. Okay? Now, what does verse 2 say? They wrote what we have been told by those who saw these things from the beginning and who proclaimed this message. This is what he says. He tells us that he consulted those eyewitnesses. When the people wrote about it, his interest took over. Then what did he do? He contacted those eyewitnesses. And what did he do? And then he started writing it in correct order. అయితే ఇక్కడ 2వ వచనంలో మనం చూసినట్లయితే వాక్య సేవకులైన వారు కన్నులారా చూసి ఆరంభం నుండి కన్నులారా చూసి మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గురించి మరి ఈ కన్నులారా చూసిన వాళ్ళు వాక్య సేవకుల్ని సంప్రదించాడు లూకా. వారి దగ్గర ఉన్న విషయాలన్నీ కూడా తీసుకొని మరి పరిష్కారంగా తెలుసుకొని మరి వాటిని ఎట్లా రాశాడంట, వరుసగా రాశాడంట, థియోఫిలాకి రాశాడు. మరి కొంతమంది రాయటానికి పూనుకున్న వాళ్ళు నాలో ఆసక్తిని రేపినట్లుగా అయింది. వారిని చూసి నేను ఆసక్తిని తెచ్చుకున్నాను. అప్పుడు నేను కన్నులారా చూసిన వారిని సంప్రదించి వారి దగ్గర నుంచి నేను పొందుకున్న సమాచారాన్ని తరచి పరిష్కారంగా తెలుసుకొని వరుసగా రచించట యుక్తమని నేను ఇది రాస్తున్నానని చెప్పి థియోఫిలాకి రాశాడు లూకా.
Now, what does verse 3 says? And so, Your Excellency, because I have carefully studied all these matters from their beginning, I thought it would be good to write an orderly account of you. So, what does he do? He not only writes, but he authenticates it, means he investigates it to make sure that what he is thinking to write is in the correct form. And then he goes about writing everything down in the book. లూకా 1:3 మనం చూసినట్లయితే ఇక్కడ నేను తరచి పరిష్కారంగా మరి తెలుసుకుంటమే కాదు, అది నేను ఎట్లా చేశానంటే మొదటి నుంచి జరిగిన విషయాలు నేను తరచి పరిష్కారంగా తెలుసుకున్నా. ఎవరి దగ్గర నుంచి తెలుసుకున్నాను, ఎవరి దగ్గర నుంచి నేను పరిష్కారంగా తెలుసుకున్న సమాచారం నేను ఎవరి దగ్గర నుంచి తీసుకున్నానంటే, మన మధ్యలో జరుగుతున్న విషయాల్ని కన్నులారా ఆరంభం నుండి చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం అని ఉంది. ఈ విషయాలు నేను మొట్టమొదటి నుంచి నేను తరచి పరిష్కారంగా చూసి వరుసగా వాటిని రాయటానికి నేను యుక్తమని భావించాను నీకు, ఓ థియోఫిలా. కనుక ఇది చాలా అధికారికంగా మరి ఒక అధికారికమైన ఒక రాత స్వార్త, రాయబడిన స్వార్త. ఇది ఒక అధికారికంగా మరి ఎటువంటి అనుమానం లేకుండా నువ్వు దీన్ని నమ్మచ్చు అని రాస్తున్నాడు థియోఫిలాకి. And then in verse 4 he says, I do this so that you will know the full truth about everything which you have been taught. Verse 4, very important. ఇక్కడ 4వ వచనంలో ఒక్క నిమిషం అండి. ఈ 4వ వచనం ఇంగ్లీష్ లో ఉన్న మాట తెలుగులో ఎక్కడుందంటే 3వ వచనంలోనే ఉంది. ఇంగ్లీష్ లో 4వ వచనం, ఇంగ్లీష్ లో 4వ వచనంలో ఉన్న మాట అమ్మగారు చదివారు. తెలుగులో 3లో ఉంది. ఏంటంటే ఆ మాట, ఓ థియోఫిలా, నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని నీవు తెలుసుకుంటానికి నేను రాస్తున్నాను ఈ విధంగా అని చెప్తున్నాడు. Now, as I said, Luke was a Gentile, right? So he wrote mostly to the Greeks. And then he's quoted a lot from the Old Testament, quite a lot. I mean, it's more than 50% what Luke is writing is quoted from the Old Testament also. మరి లూకా ప్రధానంగా మరి గ్రీకు దేశస్తుల్ని, గ్రీకు వారిని ఉద్దేశించి రాయటానికి మరి రాసినట్లుగా మనం గమనించగలం. ఎందుకంటే లూకా ఒక అన్ని జనుల కుటుంబానికి చెందినవాడు. అయితే లూకా రాసిన స్వార్తలో ఎక్కువగా పాత నిబంధన నుంచి వాక్య భాగాలు తీసుకొని లూకా స్వార్త రాశాడు. And because what Luke did was he was he interviewed those eyewitnesses, right? So whatever he's written, there are more than 50% of what Luke writes is actually only unique to Luke. మరి ఈ కనులారా చూసి వాక్య సేవకులైతే ఎవరైతే ఉన్నారో వారిని అడిగి తెలుసుకున్నాడు, వారి ద్వారా తెలుసుకున్నాడు కదా. మరి తను తెలుసుకున్న ఆ యొక్క సమాచారం దాన్ని మొదటి నుంచి తరచి పరిష్కారంగా రాశాడు కాబట్టి లూకా సువార్తకి ఒక ప్రత్యేకత ఉంది. So now let's read chapter 4 verses 16 to 21. This is when Jesus was rejected in Nazareth. మరి లూకా 4:16-21 వరకు చదువుకుందామండి. యేసుక్రీస్తు ప్రభు వారిని తిరస్కారానికి గురయ్యాడు. అక్కడ ఆ అంశం ఇక్కడ చూడగలం. 4:16-21 చదవగలరమ్మా? తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికియబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను,
గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. See, thank you, Prasida. This passage tells us that he read the scroll that was written. It was the scriptures that was handed from the book of Isaiah. So that's why I'm saying, friends, the book of Isaiah is also another very, very important book in the Bible. So he said, what did he read? He unscrolled the scroll and found the place where it is written, "The scripture of the Lord is upon me, because he has chosen me to bring the good news to the poor." Jesus is ministering to the poor. చదవబడిన భాగంలో మనం చూసినట్లయితే యేసుప్రభు వారు తాను పెరిగిన నజరేతుకు వచ్చి వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఆ గ్రంథము విప్పి ఆయన చదివారు. అక్కడ ఆయన చదవబడిన భాగం ఏంటంటే, ఆయన చదివిన భాగం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించడం అన్న మాట మనం చూడగలం. యెషయా గ్రంథంలోని ఆ మాటలు ఆయన యేసుప్రభు వారు ఆ గ్రంథపు చుట్టూలో నుంచి చదివి వినిపించారు ఆ రోజు. And he says, "He has sent me to proclaim liberty to the captives and recovery of sight to the blind, to set free the oppressed." Everything that Isaiah had written will come to pass. Will come to pass. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యెషయా ప్రవక్త తాను ప్రవచించిన ప్రవచనాలు ఏ విధంగా నెరవేరుతా ఉన్నాయి. కొన్ని నెరవేరవలసి ఉన్నాయి, కొన్ని నెరవేరుతా ఉన్నాయి. ఆ నెరవేరుతా ఉన్న అంశాలు మనం చూసినట్లయితే, ఇక్కడ యేసుప్రభు వారు నజరేతుకు వచ్చినప్పుడు ఎక్కడ యెషయా భక్తుడు ప్రవచించిన 800 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనం ఆయన జీవితంలో ఏ విధంగా నెరవేరుతా ఉన్నది. యేసుప్రభు వారు ఆ యొక్క తన జీవిత కాలంలో, ఆయన జీవితంలో ఏ విధమైన నెరవేర్పు మనం చూసినట్లయితే, అదే యెషయా గ్రంథాన్ని తనకి ఓపెన్ చేసి ఆ యొక్క సమాజ మందిరంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చదువుతా ఉన్నారు. ఆ భాగాన్ని మనం ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రవచనాల నెరవేర్పు అనేది. So what does it say? It says the captive people will be set free, the blind will see, and then there will be liberty for all the captives, and then the people will be set free from all their oppressions. And who has written this? Isaiah has written this. And finally, what does it say? And announce that the time has come when the Lord will save his people, and the time has come when the Lord will save his people. This Amen. prophecy is yet to be fulfilled. What he has written, the passage we have just read, is yet to be fulfilled. మరి ఇక్కడ చదవబడిన భాగము ముఖ్యంగా 18వ వచనంలో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకి దొరికింది. ఈ మాటలు కొన్ని నెరవేరినాయి, ఇంకా నెరవేరవలసినవి కొన్ని ఉన్నాయి. ఏ విధంగా ప్రవచనాలు నెరవేరుతాయి ఖచ్చితంగా అన్న మాటలు మనం గమనించగలం. So friends, this is today's message. Through the Holy Scriptures, there will be encouragement and hope. మరి స్నేహితులారా, ఇదే ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకున్న సందేశము. పరిశుద్ధ లేఖనాల ద్వారా, అంటే బైబిల్ ద్వారా మనకి ఏ విధంగా ఆదరణ, ప్రోత్సాహము, ధైర్యము మనకి కలుగుతాదో మనం గమనించాం. మరి చదవబడిన భాగాల ద్వారా మనము ఆత్మలో
మన ఆత్మకు సంబంధించిన చెవులతో మనం వినినట్లయితే మరి అమ్మగారు చెప్పిన మా సందేశంలో లేఖనాల ద్వారా మనకు వచ్చే ఆదరణ, ధైర్యము, మరి ప్రోత్సాహమే కాకుండా మన ఆత్మకి, మన చెవికి మాత్రమే వినపడే ఒక సందేశం కూడా దీంట్లో దాగి ఉంటుంది కనుక ఆ విధంగా మీరు ఆశీర్వదించబడాలని మా ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. Thank you. And I will write that portion out, the unfulfilled prophecies of Isaiah, which is yet to happen. I will write that out and give it to you, and the portions you need to read for it, okay? And I'll send it to you, Bobby. థ్యాంక్ యూ సిస్టర్. మరి అమ్మగారు ఏం చెప్తున్నారంటే, ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలు ఏమైతే యెషయా గ్రంథంలో ఉన్నాయో అవి 7 పాయింట్స్ చెప్పారు కదా, వాటి గురించిన పాయింట్లు ఆ బైబిల్, ఆ యెషయా గ్రంథంలో అవి ఎక్కడున్నవి రెఫరెన్స్ నాకు పంపిస్తానన్నారు. నేను గ్రూప్ లో పెడతానండి. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గుడిపల్లి గారు ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మేడం. మరి పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా థ్యాంక్ యూ. మనకు వచ్చే ఆదరణ మరి యెషయా గ్రంథం ద్వారా, రోమాపత్రిక ద్వారా, లోకస్వార్త ద్వారా మరి చాలా చక్కగా వివరించారు. యెషయా గ్రంథంలో అయితే మరి 3 భాగాలుగా దాన్ని ఎలా చక్కగా వివరించారో 45 టైమ్స్ పైనే మరి ప్రస్తావించబడిన రాబో దినములలో మరి ఇవన్నీ చక్కగా వివరించారు. మరి నెరవేరకుండా ఇంకా 7 ప్రవచనాలు ఉన్నాయని, మరి రోమపత్రికలో దేవుడే విశ్వాసులను నీతిమంతులుగా తీరుస్తాడని మరి చాలా చక్కగా లోకాసువార్త ద్వారా ఇవన్నీ మా కళ్ళకు కట్టినట్లు చాలా చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మరి అట్లాగే తెలుగులోకి చక్కగా అనువదించిన బాబీ అన్నకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పదల కొందరం ప్రభా, నీ దాసుల ప్రోత్సాహం రేటా గారి ద్వారా ప్రభా, నువ్వు ఇచ్చిన వాక్య విత్తనాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. అంతా యెషయా గ్రంథం ద్వారా తెలియజేసిన విషయాలు అయ్యా, నెరవేర్చబడ్డ ప్రవచనాలు, ఇంకా నెరవేర్చబడవలసిన ప్రభు 7 ప్రవచనాలకు వచ్చిన ప్రభు బోధ అయ్యా, లూకాసువార్తను ఆధారం చేసుకొని, రోమపత్రికను ఆధారం చేసుకుని, యెషయా గ్రంథాన్ని ఆధారం చేసుకొని ప్రభా, మీ దాసుల గురించి వివరాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డకి ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి వందనాలు తండ్రి. దాన్ని ప్రభు తెలుగులో తర్జుమా చేసిన బాబి రత్నాకరం పరిచయం జ్ఞాపకం చేసుకోండి. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా దతను విన్న వాక్యాన్ని తన్ని అన్వయించుకొని ప్రభా నేర్చుకొని జ్ఞానం పొందడానికి, ధనితలతో పంచుకోవడానికి ప్రభా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా, నువ్వు వాగ్దాన పుత్రుడు తండ్రి, వాగ్దానం నెరవేర్చేవాడు. ఆకాశ భూమి గతిస్తాయి కానీ ప్రభా నువ్వు చెప్పిన మాటల్లో సున్నైనా పొల్లైనా తప్పదని సెలవిచ్చావు ప్రభా. అయ్యా, నీకు వందనాలు బట్టి నమ్మకైన దేవుడివి ప్రభా, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. విత్తబడి వాక్యం దేవతన ప్రభా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా మా జీవితాల్లో ఫలింపజేయమని, మాకు దీవునికరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రభా ప్రతిరోజు నీ మాటలు వినడానికి, ప్రతిరోజు దేవతను ప్రభా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, ప్రార్థించడానికి, ఒకరి కోసం ప్రార్థన చేయడానికి ప్రభా నీ దాసుడు బాబి రత్నగారు ఏర్పరిచిన ప్లాట్ఫారం దీవించండి. దీన్ని కొనసాగించడంలో సహకరిస్తున్న ప్రభా అయ్యా దేవతను ప్రభా తండ్రి జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, తేజ ఫిడిస్ గారిని, కోటి వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి. అయ్యా, కిరణ్ గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ధనరాజు గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా సుధాకర్ రెడ్డి గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం పొంది తిరిగి ప్రభా ప్రతి జూమ్లో ప్రతి సోమవారం తన వాక్యం చెప్పడానికి ప్రభా నీ బిడ్డని శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా బిడ్డకు ఆరోగ్యం తెచ్చండి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అశ్వంత్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, అవసరాల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, కుటుంబ సమస్యలు ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా దేవతను ప్రభా ఉదయకాల సమయం లేచి ప్రభా మా కోసం ప్రార్థించే తల్లులు ఇచ్చేతండి వారందరి పేరు పెట్టి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈరోజు మేము చేయవలసిన ప్రతిన శుద్ధమైన మార్గాన్ని చూపించండి. ఈ క్రిస్మస్ సీజన్ అంతా మేము, మా కుటుంబాలు, మా స్వరాలు, మా జీవితాలు, మా మందిరాలు వాడబడడానికి అయ్యా ప్రభా ఇది అనుకూల సమయం అయ్యా సువార్త చెప్పడానికి తండ్రి. అయ్యా, ఈ యొక్క సమయాన్ని వినియోగించడానికి మా సువార్త చెప్పే భాగ్యం మాకు అందరికీ దయచేయమని, ఇది మేము చేయవలసిన పనిలో సూటైన మార్గాన్ని చూపించమని, ప్రత్యేకించి వాక్యం చెప్పిన బిడ్డలకు తర్జుమా చేసిన బిడ్డలు దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
Amen. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో పొందరవేరను గాక, మాకు కావలసిన మా దయచేయము, మరణం క్షమించి ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలో తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నువ్వు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసురాలకి, తర్జుమా చేసిన దాసుడికి, పాల్గొన్న బిడ్డలకి, ఈరోజు మనం చేయవలసిన ప్రతి పనికి సూటిమైన మార్గాన్ని దేవుడు చూపించును గాక. ఆమేన్. 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 Amen. ప్రార్థించిన రెవరెండ్ జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన ఐరన్ మేడం కి, అట్లాగే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్నకి వందనాలు తెలియజేసుకుంటూ, జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి.